ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఓకే. ఆ శ్లోకాన్ని జపించడం ద్వారా రోజుకి 41 సార్లు 41 సార్లు జపించడం ద్వారా పిల్లలకి పెద్దలకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతారు, బాగా చదువుతారు, తీరా ఎగ్జామ్కి వెళ్ళేసరికి మర్చిపోతారు. అవును, ఈ ప్రాబ్లం చాలామంది పిల్లల్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకి పూర్వకాలం ఏంటంటే అమ్మమ్మలు నాయనమ్మలు పక్కలో పడుకోబెట్టుకొని ఈ శ్లోకం ఆ శ్లోకం నేర్పేవాళ్ళు. అవును. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అట్లా రకరకాలుగా ఆపదామ భార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అని రాముల వారి శ్లోకం. రాత్రి నిద్రపోయేటప్పుడు దుస్వప్నాలు రాకుండా రామస్కందం హనుమంతం వైనతేజం రుకోదరం సైనేత్ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నిశ్యతి అని ఇట్లా నేర్పేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మల తాతయ్యలు అసలు ఉమ్మడి కుటుంబాలే లేవు. ఇక్కడ ఇంట్లో ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగరీత్యా బిజీ. సో పిల్లలకి ఎవరు నేర్పుతారు? అందుకని ఈ శ్లోకాన్ని కనుక ఎవరైనా సరే రోజుకి 41 టైమ్స్ ఇంకా ఎక్కువగా కూడా కంటిన్యూగా కూడా చదువుకోవచ్చు. ఇది బస్సులో వెళ్తూ బైక్ మీద వెళ్తూ కార్లో డ్రైవ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు.